రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నాకు ప్రత్యర్థులుగా ఇద్దరు ఉన్నారు. బీఆర్ఎస్ తరపున ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు, బీజేపీ తరపున ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి నాకైతే ఎక్కడ కనపడట్లేదు. అందుకు నేను వారి గురించి ఇప్పుడు ప్రస్తావన చేయకూడదు అనుకుంటున్నాను. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి తాలూకాలు తిరుగుతూ, మండలాలు తిరుగుతూ, ప్రజలని మభ్యపెడుతూ, ప్రజలకి అవాస్తవాలు చెబుతూ, ప్రజలని మళ్ళీ ఒకసారి మోసం చేసే పన్నాగం చేస్తుంది. కాబట్టి స్పందించాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది. అన్ని అబద్ధాలు చెప్తూ తన కుటిల రాజకీయాలని మళ్ళీ ఒకసారి ప్రదర్శిస్తున్నది. ఉదాహరణకు ఈ మధ్యనే మన ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాల గురించి మాట్లాడడం చూసిన నేను. అంటే ఎంత దురదృష్టకరం అంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంట ఆమె వల్లనే వచ్చిందంట చెప్తున్నారు ప్రెస్ పత్రికే సమావేశాలలో, మీటింగ్లలో. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేను తీసుకొచ్చినా అని చెప్తున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చినాను ఎవరు చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, వంశీచంద్రెడ్డి చెప్పాలి, శ్రీహరిముదిరాజ్ గర్వంగా చెప్పాలి. నేను కాంగ్రెస్ లో ఉంటే అప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వచ్చింది, మేము కాంగ్రెస్ నుండి పాలమూరు ఎత్తిపోతల పథకం తెచ్చినామని కాంగ్రెస్ రక్తం ఉండేటోళ్ళు చెప్పాలి. కానీ కల్తీ రక్తం ఉండేటోళ్ళకి ఆ అర్హత లేదు. మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తెచ్చినాం. నా రక్తం కోస్తే 3 రంగుల రక్తం వెళ్తుంది. డీకేఆర్ నా రక్తం కోస్తే పసుపచ్చది, ఎస్పీ సమాజ్వాదీ పార్టీది ఏ రంగు? బ్లూ కలరు, టీడీపీ ఎల్లో కలరు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 3 రంగులు, తర్వాత కాషాయం. ఇవన్నీ కల్తీ అయి కల్తీ ఉన్నటువంటి వాళ్లకు ఆ చెప్పుకునే అర్హత ఉండదు. ఇంకోటి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆమె కాంగ్రెస్ లో ఉన్నప్పుడు శాంక్షన్ అయింది కాబట్టి నేను తెచ్చిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంట. కానీ మక్తల్ నారాయణపేటకి ఒక్క పైసా పని చేసినా నేను ఇలా సూటిగా అడుగుతున్నాను. నేను ఇలా డీకే అన్న గారికి సూటిగా సవాల్ చేస్తున్నా. కేంద్రం బీజేపీ ప్రభుత్వం నుంచి రెగ్యులర్గా వచ్చేవి ఎవరున్నా వస్తాయి, ఏం చేసినా వస్తాయి. అదనంగా డీకే అరుణ మీ హోదాను ఉపయోగించి, మీ పరపతిని ఉపయోగించుకొని మీరు తెచ్చుకున్నటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తప్ప మక్తల్కి కానీ నారాయణపేటకి కానీ ఒక్క పైసా తీసుకొచ్చిందా మీరు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.